సంబంధించిన వార్తలు వెరీ కామన్ అయిపోయిన పరిస్థితి. సిటీయా లేకపోతే ఇంకెక్కడ అనేది కూడా అసలు ఇక్కడ అక్కడ అనేది ఏమీ లేదు. రోజుకు ఒక క్రైమ్ డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్న సిచ్యువేషనే మనకు రోజు కనిపిస్తోంది. అగైన్ చైన్ స్నాచింగ్కి సంబంధించిన వార్త ఇది. ఒక మహిళని టార్గెట్ చేసుకున్న సిచ్యువేషన్ ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడో తెలియదు. బట్ పొద్దున తెల్లవారుజామున జరిగిన సంఘటన అయితే డెఫినెట్లీ కాదు. సీసీటీవీ విజువల్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మంచిగానే అంటే లైక్ 9, 10 ఆ టైంలో జరిగినటువంటి సంఘటన ఇది. మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆ టైంలో వెనుక అతను ఫాలో అవుతూ వెంటనే ఎవరు లేనటువంటి టైంలో, రోడ్డు పైన ఏ వెహికల్ కూడా లేనటువంటి టైంలో ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ని లాగే ప్రయత్నం జరిగింది. గట్టిగా చైన్ లాగాడు. ఆ తర్వాత పాపం మహిళ కింద పడిపోయింది. అరవడం స్టార్ట్ చేసింది. మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కింద పడిపోయింది పూర్తిగా. అండ్ మెడకి కూడా కొంత గాయాలైనట్టు మనకున్నటువంటి సమాచారం. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అండ్ అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్నటువంటి మహిళని టార్గెట్ చేసుకొని ఈ చైన్ స్నాచర్ రెచ్చిపోయిన పరిస్థితి. చాలా టైమ్స్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే మహిళలే టార్గెట్గా ఉంటారు, కానీ బైక్ మీద వచ్చి ఇట్లా చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు బైక్ అయితే కనిపించట్లేదు. నాకు తెలిసి ఖచ్చితంగా దూరంగా ఎక్కడో బైక్ మరి ఒక్కడే పార్క్ చేసి ఉన్నాడా లేకపోతే ఇంకొకరు ఎవరైనా దూరంగా ఉన్నారా? ఆ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం మనకు ఎక్కడ కనిపించట్లేదు. బట్ వెంటనే చైన్ లాగాడు. ఆ మహిళ కింద పడిపోయింది. అండ్ అక్కడ ఇంకో పక్కన కొంతమంది బయటకి వచ్చి దొంగ అని అరుస్తూ ఎవరైతే ఆ చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్నాడో అతని వెంట పడే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు. బట్ సీసీ కెమెరాలో మనం స్పష్టంగా చూడొచ్చు. ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళ వెనకాల నడుచుకుంటూ ఆ తర్వాత వెంటనే చైన్ లాగే ప్రయత్నం జరగడం, కింద మహిళ పడిపోవడం, చైన్ తీసుకొని పారిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి. సో డెఫినెట్లీ ఒక బైక్ ఎక్కడో పార్క్ చేసి ఉండే ఉంటుంది. బైక్ మీద ఎక్కి పారిపోయిన సిచ్యువేషనే డెఫినెట్లీ ఉండే ఉంటుంది. ఎందుకంటే నడక ద్వారానో లేకపోతే రన్నింగ్ ద్వారానో ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే డేలో జరిగింది, అది కూడా రాత్రిపూట కాదు. డెఫినెట్లీ ప్లాన్ ప్రకారమే ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఇది జరుగుంటుంది అనేది కూడా పోలీసులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో గొలుసు లాగే సమయంలో కింద పడిపోయింది మహిళ. సో ఆమెకి గాయాలు కూడా అయిన సిచ్యువేషన్. మహిళ వద్ద ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అండ్ దర్యాప్తు కూడా స్టార్ట్ చేశారు. సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనిపించట్లేదు ఎవరు ఏంటి అనేది. బట్ ఇంకో చోట మాత్రం డెఫినెట్లీ సీసీ ఫుటేజ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ఎవరు ఏంటి ఆ బైక్ నెంబర్ని ట్రేస్ చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. కానీ ఇట్లా గొలుసు దొంగతనాలు చాలా కామన్ అయిపోయాయి. ఎక్కడో చోట ఇట్లా చైన్ స్నాచింగ్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా వరకైతే జరుగుతున్నాయి. బట్ ఎక్కువ మటుకైతే పోలీసులు ఇందులో సక్సెసే అవుతున్నారు. చైన్ స్నాచర్ 1-2 రోజుల తర్వాత డెఫినెట్లీ పట్టుబడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ఈ ట్రేస్ చేసే పరిస్థితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ మహిళ గట్టిగా లాగినప్పుడు ఆమె పాపం గాయాలైన పరిస్థితి. ఒక్కొక్కసారి చెప్పలేం, ప్రాణాలు కూడా పోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఒకవేళ గొలుసు చాలా లావుగా ఉండడమో లేకపోతే షార్ప్గా ఉండింది అనుకోండి, అది ఏదన్నా మెయిన్ నర్వ్ ఏదన్నా కట్ అయితే పాపం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ఎంత ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే చైన్ వేసుకుంటే ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఉంది అనమాట. చైన్ స్నాచర్లు అసలు ఇంత దారుణంగా తయారయ్యాయి. ఇక్కడ అక్కడ అనేది కాదు,
ఆ, ఒంటరి మహిళలే ఎక్కువగా టార్గెట్ చేసుకొని ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే మహిళలు వెనకాల పక్కకు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కొంత అబ్జర్వ్ చేసి నడవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది. అండ్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు కొంగుని ఇలా పైనుంచి పూర్తిగా కప్పుకొని వెళ్తేనే బెటర్ అనేది కూడా చాలామంది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసిన వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత డెఫినెట్లీ అయితే జాగ్రత్త, మనకు కూడా మనం జాగ్రత్తగా ఉండడం కూడా చాలా చాలా అవసరం.